ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మరణానికి కారణమైన పోలీస్ కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీస్ అధికారి డేనియల్ అడెరర్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ లీసా మోనెన్ తెలిపారు. ఈ నేపథ్యంలో అడెరర్పై తీసుకోబోయే క్రమశిక్షణ చర్యల ప్రభావం డవేపై అభియోగాలు మోపొద్దని నిర్ణయంపై ఉండబోదని వెల్లడించారు. అయితే పోలీస్ అధికారి డేనియల్ అడెరర్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రాసిక్యూటింగ్ అటార్నీ లీసా మోనెన్ తెలిపారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిపై చర్యల తుది విచారణ అంశం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. పోలీస్ చీఫ్ అడ్రియన్ డియాజ్ను అడెరర్ కలిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆధుని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి ఉన్నత చదువులకు 2020లో అమెరికా వెళ్ళింది. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. గత జనవరి 23న రాత్రి కళాశాల నుంచి ఇంటికెళ్తూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో పోలీస్ అధికారి కెవిన్ డేవ్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టగా ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు సియాటిల్ పోలీస్ విభాగం తెలిపింది. జాహ్నవి కేసు దర్యాప్తుపై పోలీస్ అధికారి డేనియల్ అడెరర్ చులకనగా మాట్లాడుతూ పగలబడినవారు. ఆ మాటలని అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డే ఆ తర్వాత అవి బయటకు వచ్చాయి. ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదన్నట్లుగా పోలీసు మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది. అధికారిపై చెల్లు తీసుకొని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. అమెరికాలోనూ దీనిపై వ్యతిరేక తుకారి తీరుపై అక్కడ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అతన్ని సస్పెండ్ చేశారు. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసుపై తుది విచారణ మార్చి 4వ తేదీన జరగనుంది.